శ్రీలంక జట్టుతో తొలి టీ20 మ్యాచ్కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీల గైర్హాజరీలో భారత పేస్ దళాన్ని ముందుండి నడిపించాల్సిన మహమ్మద్ సిరాజ్ కూడా గాయపడ్డాడు. గురువారం భారత జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతడి కాలిని బలంగా తాకినట్లు తెలుస్తుంది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో వచ్చి ట్రీట్మెంట్ అందించాడు. ఆ తర్వాత నొప్పి నుంచి కాస్త ఉపశమనం పొందినట్టు అనిపించినప్పటికీ కూడా సిరాజ్ తర్వాత ప్రాక్టీస్ చేయలేదు. కాగా అతడి గాయం తీవ్రతపై ఎలాంటి సమాచారమూ లేదు. శనివారం లంకతో జరగనున్న తొలి టీ20కి సిరాజ్ దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. సిరాజ్ కనుక తొలి టీ20కి దూరం అయితే టీమిండియాకు అది ఎదురు దెబ్బగానే చెప్పవచ్చు. హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్లతో పాటు సిరాజ్ లంకతో టీ20లో ఫేస్ బాధ్యతలు మోయనున్నారని భావించారు. అయితే ఇప్పుడు సిరాజ్ కనుక గాయంతో దూరం అయితే అతడి స్థానంలో ముఖేష్ కుమార్ లేదా ఆవేష్ ఖాన్లో ఒకరు తుది జట్టులోకి రావచ్చు. లేదంటే వన్డే జట్టులో ఉన్న హర్షిత్ రాణాను సిరాజ్ స్థానంలో ఉపయోగించుకునే అవకాశాలను కొట్టిపారేయలేమని పలువురు క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇక టీ20 ఛాంపియన్గా నిలిచిన తర్వాత భారత జట్టు ఒక స్ట్రాంగ్ టీంను ఢీకొట్టబోతుంది. అది సూర్యకు కెప్టెన్గా బిగ్ ఛాలెంజ్ అని చెప్పాలి. అయితే సిరీస్ ఆరంభానికి ముందు సూర్య మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశాడు. బీసీసీఐ రిలీజ్ చేసిన ఒక వీడియోలో సూర్య మాట్లాడుతూ, ఈ ఆట నుంచి నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఏం సాధించినా ఒదిగి ఉండాలని. మీరు బాగా ఆడకపోయినా అలాగే ఉండాలి. గ్రౌండ్లో బాగా ఆడి ఒక్కసారి గ్రౌండ్ బయటకు వెళ్ళిన తర్వాత అంతా మర్చిపోయి ఒదిగి ఉండాలి. ఇది జీవితం కాదు. ఇది జీవితంలో ఒక భాగం మాత్రమే. బాగా ఆడితే టాప్లో ఉంటాం, బాగా ఆడకుంటే కింద పడిపోతాం. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇది నమ్ముతాను కాబట్టి నేను నా లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. నువ్వు మంచోడివి అయితే అంతా మంచి జరుగుతుంది. నేను క్యాప్టెన్గా ఉన్నా లేకపోయినా ఒక లీడర్గా ఫీల్డ్లో చాలా ఎంజాయ్ చేస్తా. చాలామంది క్యాప్టెన్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. క్యాప్టెన్ అవడం సంతోషంగా ఉంది. ఇది నాపై మరింత బాధ్యత పెంచిందని సూర్య తెలిపారు. అలాగే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడుతూ, మా రిలేషన్ చాలా స్పెషల్. నేను 2014లో కేకేఆర్లోకి వెళ్ళినప్పుడు ఆయన నా క్యాప్టెన్. అక్కడి నుంచే నాకు అవకాశాలు వచ్చాయి. అప్పటి నుంచి మా అనుబంధం అలాగే దృఢంగా ఉందని, టీమిండియాని విజేతగా నిలపడమే తన లక్ష్యమని సూర్య తెలిపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.